సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 2000కి పైగా వేకెన్సీస్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి చేరగానే మనకి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి నెక్స్ట్ మంత్ జూలై 8 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక జూలై 28 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక అక్టోబర్ 18న కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి 22 డేట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 550 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 17.5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 21 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తామన్నారు. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండవు గైస్. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కూడా ఇవ్వడం అనేది జరిగింది. జూలై 2, 2004 నుంచి జనవరి 3, 2008 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 2500 వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 30,000, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 33,000, థర్డ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 36,000, ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి మనకి 40,000 వరకు కూడా మనకి మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి యాన్యువల్ లీవ్స్తో పాటు సిక్ లీవ్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మెడికల్ ఫెసిలిటీస్తో పాటు 48 lakhs వరకు కూడా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బెనిఫిట్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో సైన్స్ సబ్జెక్ట్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ అనేటువంటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కనుక మీకు లేనట్లయితే కనుక ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో మినిమం 50% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే 3 years డిప్లొమా అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేటువంటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి 2 years వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి మినిమం 50% మార్కులతో సో మరి ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి ఏ స్ట్రీమ్లో పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 phases అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. phase 1లో వచ్చేసరికి మనకి ఆన్లైన్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు మనకి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సైన్స్ సబ్జెక్ట్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి టోటల్గా మనకి 60 minutes పాటు కూడా ఇక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి సిబిఎస్ఈ లెవెల్‌లో మనకి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ గనుక చూసుకున్నట్లయితే గనుక టోటల్‌గా మనకి 45 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టాపిక్స్ గనుక చూసుకున్నట్లయితే గనుక ఇంగ్లీష్‌తో పాటుగా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్‌గా మనకి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫైనల్‌గా మనకి సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి టోటల్‌గా మనకి 85 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్‌తో పాటుగా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్‌గా మనకి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా మనకి 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక ఫేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి ఫేజ్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫేజ్ 2కి సంబంధించిన డీటెయిల్స్‌ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఎవరైతే ఇక ఫేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి ఫేజ్ 3లో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఎవరైతే క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్‌తో పాటు ఫైనల్‌గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 152.5 సెంటీమీటర్స్ అయినటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక జస్ట్ మీరు 152 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్టయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మేల్స్కి వచ్చేసరికి 77 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఫీమేల్స్కి కూడా మనకి చెస్ట్ అనేది మనకి నార్మల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హియరింగ్ విజన్తో పాటు విజువల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆల్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది. 7 మినిట్స్లో ఈ యొక్క రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్స్కి వచ్చేసరికి మనకి 8 మినిట్స్ వరకు కూడా ఈ యొక్క టైమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 8 మినిట్స్లో ఈ యొక్క రేస్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఎవరైతే ఇక PFT 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ ఫిట్నెస్ 2 అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లో మేల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక 10 పుషప్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి 10 సిటప్స్తో పాటు 20 స్క్వాట్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క టెస్ట్లు అన్నింటినీ కూడా మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఫీమేల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 10 సిటప్స్తో పాటు 15 స్క్వాట్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క టెస్ట్లను కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్లో ఓన్లీ 25% ఆఫ్ మెంబర్స్ని మాత్రమే మనకి ఇదే సంస్థలో మనకి రెగ్యులరైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క 75% ఆఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనకి 10 lakhs వరకు కూడా మనకి సేవ అనేది ప్యాకేజ్ అనేటువంటి ఇవ్వడం అనేది జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నిపథ్ స్కీమ్ కింద ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.